ఎన్టీఆర్, ప్రశాంత్‌ని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై రోజురోజుకి అంచనాలు తారాస్థాయిలో పెరుగుతున్నాయి. ఎన్టీఆర్ సాధారణమైన డైరెక్టర్‌తో పని చేస్తేనే అంచనాలు ఒక రేంజ్‌లో ఉంటాయి. అలాంటిది ఒక ప్రశాంత్‌ని లాంటి డైరెక్టర్‌తో పని చేస్తే ఆ అంచనాలు ఎలా ఉంటాయో ఊహించుకోవడం చాలా కష్టమే. డైరెక్టర్‌కి అతిపెద్ద ఛాలెంజ్ ఏమిటంటే ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమాని తీయడం. కాస్త అటు ఇటు అయినా బాక్స్ ఆఫీస్ ఫలితం తారుమారు అవుతోంది. అందుకే ప్రశాంత్‌ని ఇప్పటి వరకు తాను తీసిన సినిమాలన్నిటికంటే ఈ చిత్రాన్ని ఇంకా భారీగా తెరకెక్కిస్తున్నారట. రీసెంట్ గానే ఎన్టీఆర్ కూడా మూవీ సెట్స్ లోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కుంట అనే ప్రాంతంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సెట్ లో జరుగుతుందట. విశాలమైన ఈ సెట్ లో ఒక రైల్వే స్టేషన్ సెట్, హెలిప్యాడ్ సెట్, అప్పటి తరానికి సంబంధించిన ఇళ్ల సెట్స్, భారీ తుపాకీలు, యుద్ధ ట్యాంకర్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక చిన్న సైజు ప్రపంచాన్ని సృష్టించేశాడు. కేజీఎఫ్, సలార్ చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా చూసే ఆడియన్స్ కి సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఫీలింగ్ కలుగుతుందట. అయితే కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుగానే సెట్స్ ఉంటాయి, కానీ సినిమాలు చూపించే సన్నివేశాలు మాత్రం యథార్థ సంఘటనలను ఆధారంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారట. ఈ చిత్రంలో హీరోయిన్ గా రుక్మిణి వాసన్ నటిస్తుండగా ప్రేమల హీరోయిన్ మమితా బైజు కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్ లో ఈ టైటిల్ రిజిస్టర్ కూడా అయిపోయింది. ఇకపోతే ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా 18 కిలోల బరువు తగ్గాడట. ప్రతిరోజు 3 గంటల పాటు కఠోరమైన వర్కౌట్ చేస్తూ కేవలం ప్రోటీన్ డైట్ ని మాత్రమే తీసుకునేవాడట. సాధారణంగా భోజన ప్రియుడైన ఎన్టీఆర్ తన డైట్ ని కంట్రోల్ చేసుకుంటూ ఇంత సన్నబడడం మామూలు విషయం కాదు. ఈ చిత్రానికి ముందుగా డ్రాగన్ అనే పేరు పెట్టారు. అయితే ఇప్పుడు ఆ పేరు మార్చనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ షూటింగ్ కోసం కర్ణాటకలోని కుంటా సమీపంలో ఓ భారీ సెట్ నిర్మించారు. జూనియర్ ఎన్టీఆర్ కొన్ని రోజులు ఇక్కడే ఉండి షూటింగ్ హాజరు కానున్నాడు. ఒక పెద్ద హెలికాప్టర్, ఇల్లు, రైల్వే ట్రాక్లు, రైల్వే లోకోమోటివ్లు, భారీ తుపాకులు, ట్యాంకర్లను తీసుకువచ్చి సెట్స్ పై పార్క్ చేశారు. ధరేశ్వర్ సెట్ చూస్తుంటే గ్రాండియర్ గా తెరకెక్కుతోంది. ఈ భారీ సెట్ ను బీచ్ లో నిర్మించారు. ప్రశాంత్ నీల్, సలార్, కేజీఎఫ్ చిత్రాలకు సెట్లు నిర్మించిన బృందమే జూనియర్ ఎన్టీఆర్ చిత్రానికి కూడా సెట్లు నిర్మించి ఈ షూటింగ్ ప్రతిరోజు 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిరాటకంగా జరుగుతోంది. అలాగే సెట్ లోకి ప్రజలు అనుమతి ఇవ్వడం లేదు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రుక్మిణి వాసన్ కథానాయికగా నటిస్తోంది. ప్రశాంత్ నీల్ గత చిత్రాలకు సంగీతం అందించిన రవి బస్రు ఈ చిత్రానికి కూడా సంగీతం అందించనున్నారు. భువన గౌడ కెమెరా వర్క్ ను నిర్మించనున్నారు. ప్రశాంత్ నీల్ ఈ సినిమా కోసం దాదాపు తన పాత టీం ని వాడుతున్నాడు. ఈ షూటింగ్ దాదాపు 2 నెలల క్రితం ప్రారంభమైంది. జూనియర్ ఎన్టీఆర్ వారం క్రితమే ఈ తారాగణంలో చేరారు. ఇది ఒక గొప్ప యాక్షన్. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ 2 షెడ్యూల్స్ లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గడ్డ సింబల్ ని గట్టిగా నొక్కండి.